కొనసాగిస్తాం చూస్తారు. పుట్టినరోజు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఉప్పల్ డిపో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి డిపో మేనేజర్ గారు, ఈ అత్యున్నత మహారథులు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం మీకున్న స్థాయిలో మీ చేతనైనంత మేరకి ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని సమాజంలో తీసుకుపోవటానికి కొంత ప్రయత్నం చేస్తున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒకనాడు మనిషిగా జీవించలేని పరిస్థితుల నుంచి, ఒకనాడు వీధుల్లో నడవలేనటువంటి పరిస్థితుల నుంచి, ఒకనాడు చదువుకుంటే నాలుకలు తెగ్గోసినటువంటి పరిస్థితుల నుంచి, వేదాలు వింటే చెవులల్లో సీసాలు పోసిన పరిస్థితి నుంచి, సీసం పోసి నా పరిస్థితి నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఈ తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ డిఎం గారు కానీ, ఒక హోదాలో కూర్చున్నటువంటి అధికారులందరూ కానీ, మాలాంటి వాళ్ళు కూడా సమాజంలో తిరుగుతూ ఈ తెల్ల బట్టలు వేసుకొని మేమందరం ఒక స్థాయిలో తల ఎత్తుకుని తిరిగే విధంగా చేసిరంటే మహనీయుల త్యాగమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతో కొంత నిరాశ పడవలసిన అవసరం ఇక్కడ లేదు. ఎంతో కొంత ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడో మా విజయకృష్ణ గారి, రామ్ గోపాల్ కానీ, ఇక్కడ కుమారస్వామి కానీ, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి మీలాంటి పెద్దల యొక్క సూచనలు సలహాలు, మరి అధికారులు అయినటువంటి మన డిఎం గారి యొక్క సూచనలు సలహాల మేరకు వాళ్ళు కూడా ఇంకా ముందుకు పోతా ఉన్నారు. ఇంకా పోవాల్సిన అవసరం అయితే ఉంది. దీంట్లో మనం ఇంకా చాలా ఎదగాలనేది వాళ్ళ ఆకాంక్ష. ఇందాక సీనన్న చెప్పినట్టు ఇంకా చాలా ఎదగాలి, తొందరగా అయితే బాగుండనే ఆలోచన. నెక్స్ట్ ఇయర్ నేను రిటైర్మెంట్ అవుతా, నేను పాల్గొంటారో లేదో సందేహం కూడా వారు తెలియదు. అన్నా మీలాంటి వాళ్ళు ఉండాలి. రిటైర్మెంట్ అయినా మీకు ఈ మహాత్ముల బోధనలు లేకపోతే సమాజంలో పేబ్యాక్ టు సొసైటీ విషయం మాట్లాడడానికి మీకు ఏ అడ్డంకులు, ఏ సంఖ్యలు లేవని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఇందాక మా తమ్ముడు చెప్పిండు, వీళ్ళేమి అపర మేధావులు ఏవి రామ్ గోపాల్ కానీ, మా విజయకృష్ణ కానీ, మా కుమారస్వామి కానీ, వీళ్ళందరూ కూడా అనేక గ్రంథాలు చదివినట్టుగా బ్రహ్మాండంగా వారు మాట్లాడుతున్నట్టే ఎదుగుదల కింద వాళ్ళు భావించాల్సినటువంటి అవసరం. ఈరోజు మరి ఆ మహనీయుల త్యాగాల ఫలితం వల్ల అక్కడక్కడ అనేక మంది చిన్న అంబేద్కర్లు, చిన్న పూలేలు, చిన్న మరి వాళ్ళందరూ కూడా పుడుతున్నారు. పుట్టి రేపు సమాజం కోసం వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేస్తున్నందుకు మనమందరం కూడా సంతోషపడాలని చెప్పి తెలియజేస్తూ, మరి మహనీయుల అనేక మంది మనకు జనవరిలో మన సావిత్రిబాయి పూలే జనవరి 3న వారి జన్మదినం. మొట్టమొదటి సమాజంలో మహిళల కోసం పాఠశాలలు పెట్టిన ఏకైక ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి పూలే. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కుమారస్వామి గారు, అదేవిధంగా మా యొక్క ఆతిథ్యాన్ని మన్నించి
మరి ఇంత సమయాన్ని కేటాయించి మా డిపో బుక్ చేసినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ముందున్నటువంటి నా యొక్క డిపో సోదర సోదరీమణులకు, మన మీడియా మిత్రులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం సందర్భంగా కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మహనీయుల జన్మదిన కార్యక్రమం ఎందుకు అనుకుంటామంటే వాళ్ళు ఎవరిది కాదు నిజానికి చెప్పాలంటే. కాబట్టి ఈ ఏప్రిల్ నెల చేసుకున్న గొప్పతనం ఏందో మరి కానీ మరి మన అదృష్టము ఈ మహనీయులందరూ కూడా ఏప్రిల్ నెలలోనే జన్మించారు. నిజంగా చెప్పినట్టు ఒకరి దాకా ఒకరి వారం రోజులు, ఒకరి ఇట్లా మన కార్యక్రమాలను కూడా మన డిపో బస్సులో చేసుకోవడం జరిగింది. సో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం మనం ఏప్రిల్ 14వ తారీఖు డిపోలో ఘనంగా చేసుకోవాలని చెప్పి మిత్రులంతా కూడా ఇదే ప్రోగ్రాం ఆ రోజు చేసుకోవాలని ప్లాన్ చేసుకోవడం జరిగింది. వాటిని అన్నం మైదానం లంచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి. ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకోవాలంటే మరి మనకు స్టేట్ వైడ్గా మరి మన ఆర్టీసీ కళాభవన్ ప్రోగ్రాం ఉండడం వల్ల మరి ఆ రోజు డిపోలో చేసుకోవాలని చెప్పి ఆ ప్రోగ్రాం వాయిదా వేసుకొని రోజు చేసుకుందామని తర్వాత ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు చేసుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారి జరిగింది, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారిని కూడా మరి అన్ని కలిపి ఇది ఒకే రోజు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే విధంగా చాలా మరి మనం ఆనందించాల్సిన విషయం. సో మిత్రులంతా చెప్పినట్టు ఒక్కొక్కరి గురించి మరి మహాత్ముల గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా తల్లి తీరేదండి. ఎందుకంటే గత కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ రోజులో ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల దృష్ట్యా మరి రాబోయే తరాల వాళ్ళు రేపు ఇప్పుడు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు అనుభవిస్తున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, మరి మా భవిష్యత్తు వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి బాధలు అనుభవించొద్దని దూరదృష్టితో ఆ రోజు మరి సమాజానికి వ్యతిరేకంగా పోరాడి ఎదురీది మరి మన కోసం వాళ్ళ మరి జీవితాలని దానికోసం ఒక్కొక్కరి చాలా జీవితంలో దాని కోసం మరి మనకు ఈ రోజు మార్గాన్ని సుగమం చేసినటువంటి మహానీయుల గురించి మనం ఎంతసేపు చెప్పుకున్నా కూడా చాలా తక్కువ. కాబట్టి మనం వాళ్ళకి చేయాల్సింది ఏంటంటే మరి గత 134 సంవత్సరాల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించింది 134వ జన్మదినం. మరి 134 సంవత్సరాల క్రితమే మన గురించి ఆలోచించిన మహామేధావి. కాబట్టి మనము మిత్రులంతా చెప్పినట్టు మరి వాళ్ళు మన కోసం ఇంత కష్టపడి చేసిన దానికి మనం ఇస్తున్న ఫలితం ఏంటి, మనం ఏ ఫలితం ఇస్తున్నాం? వాళ్ళు మన కోసం ఇంత శ్రమపడి వాళ్ళ జీవితాలంతా దారం కోసం జీవితం అంతా వెచ్చించి మన కోసం చేసిన దానికి మనం ఈరోజు సుఖమే తగ్గుతుంది. ఇవాళ మన పరిస్థితులు లేవు. మనం చెప్పుకున్నట్టు స్కూల్లో మంచినీళ్ళు తాగాలంటే పరిస్థితి లేదు. మరి ఈరోజు పరిస్థితి మన రకరకాల కొంచెం హై స్కూల్స్ ఉన్నాయి, రకరకాల స్కూల్స్ ఉన్నాయి, కాన్వెంట్స్, ప్రైవేటు ప్రభుత్వ అన్ని రకాలైన స్కూల్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉంచుకొని కూడా మనకు ఈ రోజు ఇంత అనుభవించడానికి కారణమైన వాళ్ళ గురించి కొంచెం ఒకసారి మనం చేసుకోవాలి అనేది కొంచెం మన మనసులో గుర్తుపెట్టాలి. సో ఎందుకు స్మరించుకోవాలి? ఎప్పుడైనా ఒక మహాత్ముని, ఒక గొప్ప వ్యక్తిని ఎందుకు మనం ఆదేశంగా తీసుకున్నామంటే వాళ్ళు అంత కష్టపడ్డా కూడా మన కోసం వాళ్ళు ఏం చేసిన ఆ రోజు మనం చేసింది ఏది, వాళ్ళు చేసిన దాంట్లో కనీసం ఒక 10వ వంతున మనం చేస్తున్నాం. మనం కష్టపడుతున్నాం, మన దేశం కోసం కానీ, మన ప్రజల కోసం కానీ, మన సొసైటీ కోసం కానీ మనం ఈరోజు చేస్తున్నది. ఎవరైనా ఒక సొసైటీ కోసం చేసినప్పుడు 10 మంది మనం గుర్తిస్తేనే మన గొప్పతనం అనేది బయటపడుతుంది. ఎప్పుడైనా మన గొప్పతనం మనం చెప్పుకుంటే బయటికి రాదు. మనది మనం చెప్పుకోవడం అది పెద్ద గొప్పే కాదు. 10 మంది మన గురించి ఎప్పుడైతే గొప్పగా చెప్పుకుంటారో అది నిజమైన వ్యక్తిత్వం, గొప్పతనం. మరి అటువంటి గొప్పతనాన్ని మన గురించి వాళ్ళు ఆ రోజు అంత దారపోసి చేసిన దానికి మరి మనం వాళ్ళకి ఏ విధంగా ఈరోజు మనం చేయాలంటే మనం అనుకుంటున్నారు వాళ్ళ ఆదర్శాలను కూడా తీసుకోవాలి. అంత కష్టపడకపోయినా మన సొసైటీ కోసం ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అంత కష్టపడకపోయినా మిగతా నలుగురి కోసం సమాజానికి మనం ఏ విధంగా అయితే చేయగలుగుతాం, ఏ విధంగా వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం, ఏ విధంగా ఒక జీవితాన్ని అందించగలుగుతాం. బడుగు బలిగిన వర్గాలకి కానీ, బీసీ కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ రకరకాలు ఈరోజు కూడా